ஓம் அஸ்மத்குருப்யோ நமஹ. என்னு கடல் கடைந்தது எவ்வுலகம் நீரேத்தது ஒன்னும் அதனை உணரேன் நான். அன்னது அடைத்துடைத்து கண்படுத்தாழி இது நீ படைத்திடந்து ఉండుమిందబార్. முதல் திருవందాదిలో రెండవ పాసురం. క్రిందటి పాసురంలో పొడిగయాళ్వార్లు భూమండలాన్ని ప్రమిదగాను, సముద్రాన్ని నేయిగాను, సూర్యుణ్ణి ప్రకాశస్వరూపుడై ఉండటం చేత దీపజ్వాలగాను రూపించి పరమాత్మకి ఒక చక్కటి దీపాన్ని వెలిగించారు. ఈ విధంగా రూపణం చేయడంలో తాత్పర్యం ఏమిటంటే, శూన్యమే తత్వము, లోకం అంతా కూడా భగవంతుడు అనేటువంటి వాడిని ఒకటి కలిగి ఉన్నది కాదు అని పలు రీతుల్లో వాదించేటువంటి మతాంతరాలన్నింటినీ కూడా నిరసించి, ఈ విచిత్రమైనటువంటి ప్రపంచాన్నింటినీ కూడా నిర్మించగలిగినటువంటి జ్ఞానము, శక్తి మొదలైనటువంటి గుణాలను కలిగినటువంటి దివ్యమంగళ విగ్రహంతో కూడి ఉన్నటువంటి సర్వేశ్వరుడు ఒకడు ఉన్నాడని, అతనికి సేవ చేయడమే మనకి పురుషార్థం అని మొదటి పాసురంలో వ్యక్తపరిచారు. అయితే కిందటి పాసురంలో అనుమాన ప్రమాణాన్ని అనుసరించి, అంటే ఈ కనబడేటువంటి భూమండలం అంతా కూడా సముద్రం చేత పరివేష్టించబడినప్పటికీ కూడా ఆ సముద్రం ఈ భూమండలాన్ని ముచ్చెత్తకుండా ఈ భూమండలం తేలి ఉందంటే ఏదో అద్వితీయమైన శక్తి ఉండి ఉండాలి అని అనుమానించారు. అయితే మనకి ప్రమాణాలు మూడు విధములు: ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం. మన పెద్దలందరూ కూడా శబ్ద ప్రమాణం ద్వారానే భగవంతుని నిర్ధారణ చేయడం వీలవుతుంది. ఎందువల్ల? ప్రత్యక్ష ప్రమాణం అంటే ఇంద్రియాలకు గోచరించేటువంటిది ప్రత్యక్ష ప్రమాణంగా తీసుకోబడుతుంది. అనుమాన ప్రమాణం అంటే ఒక్కసారి ఇంద్రియాల చేత అనుభవించబడినటువంటి విషయం రెండవసారి అది ప్రత్యక్షంగా ఇంద్రియాలు గోచరించకపోయినప్పటికీ ఆ వస్తువుకి గతంలో ఇంద్రియాల వల్ల కలిగేటువంటి అనుభవాన్ని ఆధారంగా పెట్టుకుని, ఆ లక్షణాలని ఆధారంగా చేసుకుని అక్కడ ఆ వస్తువు ఉంది అని అనుమానించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా అనుమాన ప్రమాణం అనేటువంటి రెండవది. అంటే నిప్పు ఉన్న చోట అగ్ని ఉండటం అనేటువంటి మనం చూస్తూ ఉంటాం. అంటే నిప్పు, అగ్ని ఉండే చోట పొగ అనేటువంటిది మనకు కనబడుతూ ఉంటుంది. ఒకసారి అగ్ని ఉన్న చోట పొగటి చూస్తే రెండవసారి మనకి అగ్ని కనబడకపోయినప్పటికీ పొగ వస్తూ ఉంటే ఆ పొగను బట్టి అక్కడ అగ్ని ఉండి ఉంటుంది అని అనుమానించడానికి అవకాశం ఉంటుంది. ఇందువల్ల ఆల్రెడీ ఒకసారి చూసాం కాబట్టి అగ్ని ఉన్న చోట పొగ ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండవసారి చూసినప్పుడు మనకి అగ్ని కనబడకపోయినప్పటికీ అనుమానం ద్వారా పొగను బట్టి అక్కడ అగ్ని ఉండదని గుర్తించడానికి వీలవుతుంది. అయితే అన్ని సందర్భాల్లోనూ అది నిజమవుతుందా అంటే చెప్పలేం. కొన్ని చోట్ల పొగ వస్తూ ఉంటే అది మంచు కూడా కావచ్చు, అక్కడ అగ్ని ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అనుమాన ప్రమాణం అనేటువంటిది 100కి 100% కరెక్ట్ అని చెప్పడానికి లేదు. అలాగే ప్రత్యక్ష ప్రమాణం, కంటికి గోచరించిన విషయాన్ని నేను నమ్ముతానంటే గాలి మనకి కంటికి కనబడదు. అలాగని కనబడటం లేదు కదా అని చెప్పేసి మనం లేదంటాను వీలవుతుందా? వీలు పడదు. అంటే కొన్నింటిని ప్రత్యక్షంతో నిర్ధారణ చేయడం వీలవుతుంది, కొన్నింటిని ప్రత్యక్షంతో నిర్ధారణ చేయలేం. కొన్నిని అనుమాన ప్రమాణంతో నిర్ధారణ చేయడం వీలవుతుంది, కొన్నింటిని నిర్ధారణ చేయడం వీల్లేదు. అలాగా భగవంతుడు అనేటువంటి వాడిని ప్రత్యక్ష ప్రమాణంతోనో అనుమాన ప్రమాణంతోనో పూర్తిగా తెలుసుకోలేము. కేవలం శబ్ద ప్రమాణం చేత మాత్రమే తెలుము అని మన పెద్దలు చెప్పినటువంటి వాక్యానికి ఈ పొడిగయాళ్వారు విరుద్ధంగా ఏమిటి అనుమానాన్ని ప్రమాణంగా తీసుకుని ఈ భూమండలాన్ని కూడా కాపాడే శక్తి ఒకటి ఉండొచ్చు, అలా ఉండేటువంటి వారు ఇలాంటి విగ్రహాన్ని కలిగి ఉంటారు అని చెప్పడంలో ఉండే ఉద్దేశం ఏమిటండి అంటే, మనకి భగవద్ రామానుజుల వారు కూడా శ్రీభాష్య గ్రంథంలో శాస్త్రానికి విరుద్ధమైనటువంటి అనుమానాన్ని మనం గ్రహించకూడదే తప్ప శాస్త్రానికి సమ్మతమైనటువంటి అనుమానాన్ని స్వీకరించవచ్చు. అంటే వాదించేటువంటి వాదం న్యాయమై ఉండాలి, శాస్త్రానికి బద్ధమై ఉండాలి. అలా శాస్త్రబద్ధమైనటువంటి అనుమానం స్వీకరించడంలో తప్పులేదు. కొంతమంది వాదిస్తూ ఉంటారు, అసలు ఆధారమే లేకుండా వాదిస్తూ ఉంటారు. ఆధారం ఉండి వాదిస్తే దాంట్లో తప్పులేదు.
అందువల్ల అనుమానం కూడా శాస్త్రసమ్మతమైనది ఉండాలి. శాస్త్రసమ్మతమైన అనుమానాన్ని స్వీకరించారు. ఎలాగా అంటే పరమాత్మ సర్వాంతర్యామిగా ఉన్నటువంటి కారణం చేతనే, అన్ని చోట్ల వ్యాపించి ఉండటం చేతనే, అలాగే ఈ పరమాత్మ అనేటువంటి వాడే ఈ భూమిని సృష్టి చేశాడని మనకి వేదం తెలియజేస్తూ ఉంది కాబట్టి, అదేవిధంగా పరమాత్మయే నీటిని కూడా సృష్టి చేశాడని, ఇలా పంచభూతాలన్నీ కూడా పరమాత్మ సృష్టి చేశాడని చెప్పడం చేత ఈ పంచభూతాలన్నీ కూడా ఆయనకే వినియోగపడాలి కాబట్టి, అలాగా అన్నీ కూడా వినియోగపడేటువంటి సర్వశేషి సాక్షాత్తు శ్రీమన్నారాయణే కాబట్టి ఆయన శంఖచక్రాన్ని ధరించి ఉంటాడు అని మనకి వేదములనేటువంటి శబ్ద ప్రమాణం తెలియజేస్తూ ఉండటం చేత పొడిహి ఆళ్వారు చెప్పినటువంటిది 100% నిజమే. అంతెందుకు రెండో భాషలో చెప్తున్నారు, మీకు అన్ని అనుమానాలు ఎందుకు, అసలు భగవంతుడు శ్రీమన్నారాయణే నిర్ధారణ చేయడానికి ఈ రెండో భాషలో చెప్పిన అర్థాన్ని మీరు తెలుసుకుంటే చాలు అని చెప్తున్నారు. ఏమంటున్నారో చూద్దాం. ఎన్ను కడల్ కడైందదు, పరమాత్మ కడల్ కడైందదు, పాల సముద్రాన్ని చిలికినది ఎన్ను ఏనాడు, ఎవ్వులహం నీరేత్తదు నువ్వు బలిచక్రవర్తి దగ్గర దానంగా పరిగ్రహించినటువంటిది ఎవ్వులహం ఏ జగత్తు, అదనై దానిని ఒన్నుం కొంచెం కూడా నా నుడరయన్ నేను తెలుసుకోలేదు. నువ్వు పాలసముద్రాన్ని చిలికింది నాకు తెలియదు, నువ్వు బలిచక్రవర్తి దగ్గర 3 అడుగుల నేలని దానంగా పుచ్చుకున్నటువంటి దాన్ని నేను తెలుసుకోలేకపోయాను. అయితే నాకు తెలిసిందల్లా అది అంటే నువ్వు ఆనాడు చిలికినటువంటి ఆ సముద్రం ఆనాడు శ్రీరామావతార సమయంలో అడైత్తు ఆనకట్ట కట్టి దాటి ఉడైత్తు రావణ సంహారం అయిపోయిన తర్వాత దాన్ని కూలగొట్టి కన్బడుత్త ఆళి చక్కగా నిద్రిస్తూ ఉండేటువంటి ఆళి సముద్రము. రామావతారం ఎత్తి నువ్వు రావణుని సంహారం చేయడం కొరకు ఈ సముద్రం మీద వానరులతోటి ఆనకట్టను కట్టి మరలా తిరిగి వచ్చేటప్పుడు రావణ సంహరించిన తర్వాత ఆ ఆనకట్టను నువ్వే ఛేదించావు కదా, ఛేదించి అదే సముద్రంలో నువ్వు మరలా అవతారం చాలించిన తర్వాత చక్కగా శయనించి ఉన్నావు కదా, ఆ సముద్రమే కదా ఇది అని చెప్తున్నారు. అంతేకాదు ఇది అంటే నువ్వు దానంగా పుచ్చుకున్నటువంటి భూలోకం ఉందే నీ పడైత్తు నీవు సృష్టించినది, నీ ఇడందు నువ్వు వరాహావతారం ఎత్తి ఉద్ధరించినటువంటిది, నీ ఉండు నువ్వు ప్రళయకాలంలో మింగినటువంటిది, ఉమిడింద ఆ తర్వాత ఉమిసినటువంటి భూమండలము, ఈ భూమండలం ఈ సముద్రం ఇవన్నీ కూడా నువ్వే కదయ్యా సృష్టి చేసావు, నువ్వే కదయ్యా ప్రళయకాలంలో మింగేసి కడుపులో దాచుకున్నావు, మరలా సృష్టికాలంలో నువ్వే కదా ఈ భూమండలాన్నంతటినీ కూడా మరలా ఉమిసావు. ఈ విధంగా కింద పాసురంలో అనుమాన ప్రమాణంతో మిక్కిలి కష్టపడి అతని పరత్వాన్ని నిర్ణయం చేసినటువంటి పొడిహై ఆళ్వార్లు అంత కష్టపడవలసిన అవసరం ఉందా అసలు? ఈ విభూతి విషయంలో చేసిన సముద్రాన్ని పరమాత్మే చిలికాడు కదా ఆ రోజు దేవతల కొరకు, దేవతలకి అమృతాన్ని ఇవ్వడం కొరకు పరమాత్మయే దేవతలతోటి రాక్షసులతోటి కలిపి ఈ సముద్రాన్ని చిలికాడు, పాల సముద్రాన్ని. అన్నల్ సైద్ అలైకడల్ కడైందు అని అంటారు ఆళ్వార్లు. అన్నల్ సైద్ అలైకడల్ కడైందు అంటే అలలు కలిగినటువంటి సముద్రాన్ని చిలికినటువంటి వాడు సాక్షాత్తు సర్వేశ్వరుడు పరమాత్మే. దేవతలు కదండి చిలికారు, రాక్షసులు కదండి చిలికారు, వీరిద్దరు కలిసి కదా చిలికారు. కానీ వారికి చిలికినంతసేపు అమృతం వచ్చిందా బయటికి? రాలేదు. పరమాత్మ చతుర్భుజములతో తాను కూడా వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాన్ని చేస్తేనే అమృతం అనేటువంటిది ఉద్భవించింది. అసలు సముద్రాన్ని చిలకడం అంటే సామాన్యమైన విషయమా? ఆ సముద్రాన్ని చిలకాలంటే ఎంత పెద్ద కవ్వం కావాలి? అంత పెద్ద కవ్వం మందర పర్వతాన్ని తీసుకురండి అని చెప్పింది ఎవరు? భగవానుడే. కేవలం కవ్వం ఉంటే సరిపోయిందా? దానికి తాడు కావాలి కదా. వాసుకి అనే సర్పాన్ని తాడు కింద చేయండి అని చెప్పింది ఎవరు? అది ఆయనే. అయితే ఆ పర్వతం సముద్రంలో నిలబడాలంటే నిలబడుతుందా? సముద్రం అలలకి అది నిలబడడానికి బేస్మెంట్ కావాలి కాబట్టి తానే మరలా తాబేలు రూపాన్ని స్వీకరించి కింద దానికి బేస్మెంట్ని ఇచ్చాడు. ఇలా ఇవన్నీ చేస్తే సరిపోయిందా? ఏదో తాడు అటు ఇటు రాగేస్తే రాపిడికి దానికి పెద్ద ఏం బాధ ఉండదు. కానీ పావుని తాడుగా పెట్టి మందర పర్వతాన్ని చిలికారు. మరి అలా చిలికినప్పుడు ఆ వాసుకి సర్పం యొక్క ప్రాణం పోవాలి కదా. పోయిందా? పోలేదు. అటు పాము యొక్క ప్రాణం పోకుండా నీళ్లలో నానబెడితే ఎట్లాంటి పర్వతాన్ని కొన్నాళ్ళకి శిథిలం అయిపోతుంది.
ఆ మందర పర్వతం శిథిలం కాకుండా సముద్రంలో చిలికినప్పటికీ, ఇటు దేవతలకు ఏమీ కాకుండా, అటు రాక్షసులకు ఏమీ కాకుండా, ఎవ్వరికీ ఏమీ కాకుండా చక్కగా అమృతాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేసింది ఎవరు? సాక్షాత్తు సర్వేశ్వరుడే, ఈ శ్రీమన్నారాయణుడే, శంఖచక్ర గదాధారియే. ఆయనే కనుక ఆ రోజు చిలకపోతే అమృతం బయటికి ఉద్భవించేదా? ఇంతకన్నా ప్రమాణం ఏం కావాలి? ఎవరెవరైతే దేవుళ్ళు అనుకుంటున్నారో, బ్రహ్మ, శివుడు మొదలైనటువంటి వారు, మరి వీరందరూ దేవతలే కదా. మరి దేవతలుగా ఉండేటువంటి వారు ఇంద్రుడు మొదలైన కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి దేవతలకు కావాల్సిన అమృతాన్ని వాళ్లే పాల సముద్రాన్ని చిలికి ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు కదా. పరమాత్మే కదా వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి దాన్ని ఇవ్వడానికి తాను ఆధారమైనాడు. అదే ఎత్తున్నది, ఎన్ను కడల్ కడైందరు, ఏనాడయ్యా నువ్వు సముద్రాన్ని చిలికావు. అంతేకాదట, ఈయన సముద్ర తీరానికి వెళ్ళి చూస్తూ ఉంటే ఆ అలలు పెద్దలుగా అలలు వస్తున్నాయట, నురుగులతో వస్తున్నాయట. ఇవన్నీ చూస్తూ ఉంటే, స్వామి నువ్వు ఏనాడో చిలకలేదు, ఈనాడు నేను సేవించడం కొరకు ఈనాడే చిలుకుతున్నట్టుగా నాకు అనిపిస్తోంది. ఈ సముద్రం యొక్క కెరటల యొక్క హాలాహలం చూస్తూ ఉంటే, ఆ కోలాహలం చూస్తూ ఉంటే, ఆ నురుగులు చూస్తూ ఉంటే నాకు ఈనాడే నువ్వు పాల సముద్రాన్ని చిలుకుతున్నట్టుగా కనిపిస్తోందయ్యా అన్నారు. అంతేకాదు, ఏ ఉలహం నీరే తదు, ఏ యొక్క భూమండలాన్నయ్యా నువ్వు దానంగా పుచ్చుకున్నావు? ఈశ్వరుణ్ణి అంటారు కదా రుద్రుడు, బ్రహ్మ నేనే సృష్టి చేశాను అంటాడు కదా బ్రహ్మ. మరి అట్లాంటి బ్రహ్మ శివులిద్దరూ కూడా నువ్వు వామనావతారం ఎత్తి త్రివిక్రముడిగా ఎదిగి ముల్లోకాలను కొలిచేటప్పుడు బ్రహ్మగారు నీ పాదాల్ని చక్కగా తమ కమండలంలో ఉండే తీర్థంతో ప్రక్షాళన చేశాడు కదా. ఆ పాదతీర్థాన్ని రుద్రుడు శిరస్సులో ధరించడం చేత కదా శివుడు అనే పేరు వచ్చింది. శివుడి శబ్దానికి పవిత్రుడు అని అర్థం. ఈ విధంగా ఎవరయ్యా పాద ప్రక్షాళన చేసింది, ఎవరయ్యా పాదతీర్థాన్ని శిరస్సులో ధరించింది? పాదాలు చాపినవాడు గొప్పవాడా, పాదాలను కడిగినవాడు గొప్పవాడా, పాద తీర్థాన్ని శిరస్సు మీద ధరించినవాడు గొప్పవాడా? ఈ యొక్క వృత్తాంతం ఒకటి సరిపోదా? బ్రహ్మశివుల కన్నా అతీతమైన వాడు, బ్రహ్మశివులకు కూడా రక్షకుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అని చెప్పడానికి. అంతేకాదు, నువ్వు వామనావతారం ఎత్తి కొలిచినటువంటి ఈ భూభాగం నీ చేత ఆనాడు ప్రళయకాలంలో మింగబడినటువంటిదే కదా. అదే ఇక్కడ చెప్తున్నారు, ఆనాడు ఈ యొక్క భూలోకభాగం అంతా కూడా నీ చేత పడైత్తి సృష్టింపబడి ఇడందు వరాహావతారంలో ఎక్కడో అండబ్రహ్మాండం కిందకు వెళ్ళిపోయినటువంటి సముద్ర కింద వెళ్ళిపోయిన భూమండలాన్ని నువ్వే కదా వరాహావతారం అయితే ఉద్ధరించావు. ఇదే భూమండలం ప్రళయకాలంలో ఏమీ కాకుండా నువ్వే కదా మింగావు. ఉమిందు మరల సృష్టికాలంలో నువ్వే కదా దాన్ని అంతా కూడా సృష్టి చేసావు, ఉమిసావు బయటికి. ఆ భూభాగమే కదా ఈ భూభాగం. ఏ బ్రహ్మగారు మింగారు ప్రళయకాలంలో? ప్రళయకాలంలో ఆ బ్రహ్మ సహితం శివుడు సహితం అందరూ నీ చేత మింగబడి రక్షించబడ్డారు కదయ్యా. మరి వాళ్ళు రక్షకులు, వారు నియామకులు అన్నప్పుడు ప్రళయకాలంలో వారు బయట ఉండి అందరినీ రక్షించవచ్చు కదా. ఇంద్రాది దేవతలతో సహితంగా వారు కూడా నీ కడుపులోకే కదా చేరారు, వాళ్ళని కూడా నువ్వే కదా రక్షించావు. ఈ చరిత్ర ఒకటి సరిపోదా నువ్వే సర్వేశ్వరుడు అని చెప్పడానికి అని ఈ సముద్రం కానీ ఈ యొక్క భూభాగం కానీ ఆనాడు నువ్వు సృష్టించినటువంటిదే, నువ్వు రక్షించినటువంటిదే అని ఈ పాసురంలో తెలియజేస్తూ, సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడే, ఆయనే ఈ చరాచరమైనటువంటి జగత్తంతటినీ కూడా రక్షించుకోవడానికి, తన సొత్తైనటువంటి భూమిని రక్షించుకోవడానికి ఎల్లప్పుడూ దీక్ష వహించి ప్రాకృత ప్రళయంలో ఇదంతా కూడా లయం పొందేటప్పుడు తిరిగి దీన్ని సృష్టించాడు. నైమిత్తిక ప్రళయంలో ఈ భూమిని సముద్రం గ్రహించినప్పుడు వరాహ రూపాన్ని ఎత్తి తానే అండభిత్తి నుండి పైకి ఎత్తి ఉద్ధరించాడు. ప్రళయం తీరగానే అందరూ చూసే విధంగా ఇదే భూమిని సముద్రాన్ని బయటపెట్టాడు. ఈ విధంగా చేయవలసిందంతా కూడా నువ్వే కదయా చేశావు. అందువలన క్షేత్రమును కలవాడు దున్నుతాడు, అంటే భూమి కలవాడే భూమిని దున్నుతాడు. ఆ భూమి తంద కాకపోయినప్పుడు వాడు వెళ్ళి దున్నుతూ ఉనుకుంటారా? ఈ చరాచరమ జగత్తంతా కూడా నీదైనటువంటి కారణం చేతనే వీటిని అన్నింటినీ కూడా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా కొలవగలిగావు, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా సృష్టించగలిగావు, నీ ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ప్రళయకాలంలో పెంగగలిగావు. అందువల్ల పరమాత్మ ఆళ్వార్లు అంటారు, ఉండుం ఉమిందుం కడందుం ఇడందుం కిడందుం నిన్నుం కొండ కోలత్తొడు వీత్తిరుందుం మనంకూడియుం కండవాత్తాల్ తనదే ఉలగన నిన్నా అని అంటారు.
తనదే ఉలగన నిన్న తనదే ఈ లోకమంతా కూడా అని నించున్నట్ట పరమాత్మ తిరువాయుమడి చెప్తున్నారు. ఎందువల్ల తనని అనుకుంటున్నాడు? తానే ఉండుం తానే మింగాడు కాబట్టి, ఉమిందుం తానే ఉమిశాడు కాబట్టి, కడందుం తానే దాటి ఇడందుం తానే కొలిచాడు కాబట్టి, ముల్లోకాలను తానే కదా దాటాడు పాదాలతోటి, దాటి ముల్లోకాలను తానే కదా ఇడందుం కొలిచాడు, పాదాలతో కొలిచాడు, తనకి శేషభూతమైంది కాబట్టే పాదాలతో కొలిచాడు. కిడందుం తానే ఈ పాల సముద్రంలో చక్కగా శయనించి ఉన్నాడు. నిన్ను తానే విశ్వరూపధారిగా మొత్తం విశ్వమంతా కూడా నించుని ఉన్నాడు. కొండకోలత్తోడు వీత్తిరుందుం మనం కూడియం కండవాత్తాల్. అంతేకాకుండా చూడగానే ఇది ఇతందే అని స్ఫురించేటట్లుగా ఇప్పటికీ అచ్చామూర్తిగా అనేక దివ్యక్షేత్రాల్లో నిలిచిన ఉన్నాడు. ఇట్లాంటి అతిమానుష చేష్టితములు చూస్తే తెలియదా ఆయనే సర్వేశ్వరుడు అని చెప్పడానికి? అందువల్ల పరమాత్మ ఇదంతా కూడా నీ యొక్క సృష్టి చేత సృష్టింపబడినటువంటిదే, నీ చేత రక్షింపబడినటువంటిదే, ప్రళయకాలంలో నీ చేత మింగబడినటువంటిదే అని సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడే అని ఈ యొక్క త్రివిక్రమావతార వృత్తాంతాన్ని, సాగర మదన వృత్తాంతాన్ని ఆధారంగా చేసుకుని సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణ నిర్ధారణ చేశారు ఈ పాసురంలో స్వామి పొడిహేయాళ్వార్లు. జై శ్రీమన్నారాయణ.